కర్నూలులో వీధి కుక్కలు దాడిలో గాయపడిన బాధితులను మంత్రి టీజీ భరత్ పరామర్శించారు. నగరంలోని 6, 7 వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో వీధి కుక్కలు దాదాపు 35 నుంచి 40 మంది చిన్నారులకు, పెద్దలపై కూడా దాడి చేశాయి. వీరిని వెంటనే చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ హుటాహుటిన అధికారులను వెంటబెట్టుకుని ఆసుపత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గాయాలైన వారికి 10,000 రూపాయలు నష్టపరిహారం మంత్రి ప్రకటించారు. వీధి కుక్కల నివారణకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మన ఓల్డ్ టౌన్లో ఒక 3 వార్డ్స్లో పిచ్చి కుక్క దాదాపు ఒక 35-40 పీపుల్కి కర్చడం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా కమిషనర్ గారికి అలర్ట్ చేసిన, కలెక్టర్ గారికి అలర్ట్ చేసిన, ఇమీడియట్లీ యాక్షన్లో ఉన్నాము. వీ కేమ్ టు హాస్పిటల్. వాళ్ళకి ఎట్లా అంటే ఇంజెక్షన్ కానీ, ఎందుకంటే ఫస్ట్ డే వేసుకోవడం, థర్డ్ డే వేసుకోవడం, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము ఇక్కడ ఉండే వాళ్ళకి చెప్పడం జరిగింది. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది మేనకా గాంధీ గారికి, ప్లీజ్ మీరు చెప్తున్నారు, దానికి సొల్యూషన్ కూడా మీరు ఇవ్వాలా. ఇక్కడ మీరు చేయొద్దని చెప్పిన దానికి దాదాపు ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ వచ్చి ఆయన ఎలిజిబుల్ లేదని చెప్పి ఆయన బంద్ చేయడం జరిగింది. తర్వాత పోనీ ఎలిజిబుల్ ఉన్న ఈ కుక్కల్ న్యూసెన్స్ది ఏదో ఒక సొల్యూషన్ మీరు తీసుకురావాలి. మీరైతే చేయడం మంచిదే, యానిమల్ ప్రొటెక్షన్ ఇవన్నీ చేయడం కూడా మంచిదే, బట్ మనుషులు కూడా మనం జీవిస్తున్నాము, దానికి ప్రాపర్ సొల్యూషన్ కూడా మీరు ఇస్తే చాలా బాగుంటుంది మేనకా గాంధీ గారు. లేదంటే ఈరోజు దాదాపు 35-40 మందికి కుక్క బైట్ అయింది. దీనికి ఎవరు జవాబుదారి తీసుకోగలుగుతారు? మేము ఈరోజే మీరు అన్బిలీవబుల్ ఏమంటే ఈరోజు సాయంత్రమే కమిషనర్ గారు టీంతో అంతతో డిస్కస్ చేయడం జరిగింది స్టేట్ గెస్ట్ హౌస్లో. ఇది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి.